వెల్కమ్ టు మై డ్రీమ్ మీడియా. ప్రభునామంలో వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము కీర్తనలో 54వ అధ్యాయము 7వ వచనము. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. అవునండి, మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆపదలన్నిటిలో నుండి మరి ప్రభు మనల్ని విడిపించి ఉన్నారంటండి. అవునండి, మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి ఒక్కొక్కసారి మరి ఎన్నో మరి శ్రమలు, మరి ఆపదలు, బాధలు ఒక్కొక్కసారి చుట్టుకున్నట్లుగా మనల్ని అనిపిస్తూ ఉంటాయండి. అయితే ప్రభు వాక్యం సెలవిస్తుందండి, 6 బాధలు కలిగినా నేను విడిపిస్తాను, 7 బాధలు కలిగినా ఏ కీడు నీకు తగలదు అని చెప్పేసి. అవునండి, మరి అవి ఎన్ని రకాల బాధలు అయినప్పటికీ కూడా మరి వాటన్నిటిలో నుంచి విడిపించగలిగిన సమర్థుడు మన దేవుడు అండి. అవునండి, కొంతమంది అంటూ ఉంటారు మరి ఇంట్లో బాగాలేదు, మరి బయట చూస్తే బయట కూడా మరి అక్కడ కూడా బాధే నాకు అనిపిస్తుంది, మరి అప్పుల బాధలు, అనేక రకములైన సమస్యలు నన్ను వేధిస్తున్నాయి అని చెప్పి బాధపడుతూ ఉంటారండి. అవునండి, మరి ఒకవేళ మిమ్మల్ని అన్ని రకాలుగా సమస్యలు చుట్టుముట్టినప్పటికీ కూడా, అన్ని రకాలుగా బాధలు మిమ్మల్ని బాధిస్తున్నప్పటికీ కూడా ప్రభువాక్యం సెలవిస్తుందండి, ఎన్ని బాధలు కలిగినా మిమ్మల్ని విడిపించగలిగిన దేవుడు, గొప్ప దేవుడు మన దేవుడు అయి ఉన్నారండి. అవునండి, అందుకే కీర్తనకారుడు అంటున్నారండి, ఆపదలు అన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. అవునండి, దావీదు గారికి ఎన్నో ఆపదలు, మరి క్షణక్షణం ప్రాణభయంతో మరి ఆయన రాజు కాకంటే ముందుగా మరి ఆయన ఫేస్ చేశారండి. అయితే మరి ఆయన అనుభవంలో నుంచి ఈ మాట చెప్తున్నారు, ఆపదలన్నిటిలో నుండి మరి 1 కాదు 2 కాదు, నాకు ఎన్ని ఆపదలు కలిగినా ఆ ఆపదలన్నిటిలో నుంచి కూడా దేవుడు నన్ను విడిపించి ఉన్నారు అని ప్రభువాక్యం సెలవిస్తుందండి. అవునండి, కాబట్టి మరి మనం దేవుని వైపు మన కన్నులెత్తుకుందామండి. ఒకవేళ మరి ఇక్కడ మోషే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి. అక్కడున్న ఇజ్రాయెల్స్తో ముందుకెళ్తే మరి సముద్రము, వెనకాలకు వస్తే ఫరో సైన్యం, అంటే ముందుకెళ్ళినా మృత్యువే ఉంది, వెనకొచ్చినా మృత్యువే ఉంది, ఎటువైపు మరి కదలాలన్నా మరి అక్కడ మృత్యువే మరి దాగి ఉందండి. అయినప్పటికీ కూడా మరి వాటన్నిటిలో నుంచి కూడా దేవుడు మరి విడిపించినట్లుగా మనం చూస్తున్నామండి. కాబట్టి ముందుకు వెళ్ళాలంటే ఒక ప్రాబ్లం, వెనక్కి రావాలంటే ఒక ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తున్నారా? కానీ ప్రభు అంటున్నారు, మీరు మిమ్మల్ని ముందుకే సాగమని ప్రభు వారు సెలవిస్తున్నారండి. అవునండి, దేవుడు మీకు తోడై ఉండి మీ కార్యములన్నీ కూడా ఆయన సఫలపరచగలిగిన సమర్థుడండి. ఓకేనండి, చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయన ప్రభా కృప చూపించండి, దయ చూపించండి. అవును ప్రభా, ఆపదలన్నిటిలో నుంచి నాయన మీరు విడిపించగలిగే దేవుడు ప్రభా మీరై ఉన్నారు. దేవా నాయన ప్రభా మీకే వందనాలు ప్రభా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా దేవా నా తండ్రి, 6 బాధలు కలిగినా మీరు విడిపిస్తారు, 7 బాధలు కలిగినా ఏ కీడు నీకు తగలదంటున్నారయ్యా ప్రభా. మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నానయ్యా దేవా. నాయన ప్రభా, నాయన దేవా మీరే కృప చూపించండి, దయ చూపించండి తండ్రి. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో దేవా, ఈరోజు వారి చేపలన్నింటిలో కూడా ప్రభావ మీరు తోడుగుండండి. నేను వారి జాబ్స్లో, వారి బిజినెస్లో తోడుగుండి నడిపించమని అడుచు చిన్ని ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి.